నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ది ఎడిటర్ అనాలిసిస్. అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్, చాలా గట్టిగా మాట్లాడతాడు, విమర్శలు గుప్పిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, లోకేష్ గారిని అవనియండి, డైరెక్ట్గా అటాక్ చేసి ఇష్టం వచ్చినట్లుగా ఆమ్ ధూమ్ ధూమ్ ధామ్ అని చెప్పి చెలరేగిపోయిన అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రివర్యులు. మరి ఆయన పరిస్థితి ఏంటి? మొన్న ఎన్నికల్లోని అసలు సమస్య లేదు, తిరుగులేదు, మాకు అసలు వెనకడుగు వేసే పరిస్థితి లేదు అన్నారు. ఇలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇంటికే పరిమితం అయ్యారండి. ఇప్పుడు బిక్కుమంటూ కూడా ఉండాల్సిన దుస్థితి. ఎందుకంటే మనం మంచిగా ఉంటే ప్రజలు మనల్ని మంచిగా ఆదరిస్తారు. మనకు అవకాశం వచ్చింది కదా అని చెలరేగిపోతే, మనకేదో ఒక అడ్వాంటేజ్ దొరికింది కదా అని దాన్ని ఒక ఆపర్చునిటీని అడ్వాంటేజ్ తీసుకుని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నెల్లూరు కావాలంటున్నాడట. మరి నెల్లూరు వస్తుందా? నెల్లూరు దక్కుతుందా? ఆయన నెల్లూరు రాజే అనుకుంటారు కదా. సరే, ఓకే, ఎవరి నియోజకవర్గం వాళ్ళకి ఉండొచ్చు కాక. కానీ చాలామందికి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారట. ఎందుకు అంటున్నారు? వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చేసిన చేతలు ఈరోజు వైఎస్ఆర్సీపీని ఆ గతికి తీసుకొచ్చినాయి. ఆయన 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు ఆయన రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి, ఆయన పాదయాత్రలు చేయాల్సిన పరిస్థితి. కష్టమంతా ఇప్పుడు ఆయన మీద పడేశారు. వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. గెలిస్తే బాగానే ఉంటుంది. ఓడిపోయిన తర్వాత ఆయన వెనకాతలు ఎవరైనా ఉన్నారా? ఓడిపోయిన తర్వాత ఆయన ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి నియోజకవర్గాల్లో తిరుగుతున్నారా? అదేమీ లేదు. ఓ 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మళ్ళీ మాకు టికెట్లు కావాలి, మాకు నచ్చిన దగ్గర కావాలి, మాకు నోటుకు వచ్చినట్లుగా నోటుతో మేము తీల్చుకుంటుంటాము, మీరందరూ భరించండి ప్రజలందరూ అని చెప్పి మళ్ళీ నేను సైతం సిద్ధం అంటూ రెడీ అయిపోతున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ఫైర్ బ్రాండ్, జగన్ మౌత్ పీస్గా పేరు తెచ్చుకున్న నేత. బాబు, పవన్, లోకేష్పై తీవ్ర విమర్శలు. 2029 ఎన్నికల్లో ఓడిపోవడంతో సైలెంట్. జగన్ క్లాస్ పీకడంతో పొలిటికల్ స్క్రీన్పై మళ్ళీ యాక్టివ్. జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది క్లాస్ స్పీకర్, కొడాలి నాని కానీ, రోజా కానీ, వీళ్ళందరూ మీరు ఇళ్లలో కూర్చుని మంత్రి పదవులు తీసుకుంటే అవ్వదు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నది, దీన్ని నిలబెట్టాలంటే నియోజకవర్గాల్లో మీకు ఉండలేరు, మీరు ఎలాగే ఉంటానంటే గెట్ అవుట్ అంటున్నాడట. ఆయనకేమో మొహమాటం ఏమి ఉండదు కదా. బాబు అమ్మమ్మ అని బతిమలే క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి. దొబ్బిమంటాడు. మీరేం గెలనవసరం లేదు, మీకోసం నేను పార్టీ పెట్టుకోలేదు, మిమ్మల్ని చూసి ఓట్లేరు, నన్ను చూసి ఓటేస్తానని కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అందులో డౌట్ లేదు. పోయిన తర్వాత ఆయన దాన్ని ఒప్పుకుంటాడా, యాక్సెప్ట్ చేస్తాడా, తీసుకుంటాడా అని తప్ప అది తర్వాత అంశం. గెలిస్తే నా ఫోటో పెట్టుకున్నారు కాబట్టి నన్ను చూసి ఓటేశారు, మిమ్మల్ని చూసి ఎవడో ఓటు వేయడు. ఇది ఆయనకి ఫిక్స్ అయిపోయింది. సో ఆ నేపథ్యంలో వీళ్ళెవరిని కూడా ఆయన కేర్ చేయడు. ఇప్పుడు మళ్ళీ నెల్లూరులోకి ఎంట్రీ. మేయర్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. టీడీపీలో చేరిన 5 కార్పొరేటర్లు తిరిగి వారిని వైసీపీలోకి చేర్పించిన అనిల్. జగన్ సమక్షంలో కండువాలు కప్పించిన మాజీ మంత్రి. ఇక అనిల్ రాకతో నెల్లూరులో మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ తానే వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి. మరి పర్వతనేని కాదని అనిల్కు జగన్ ప్రయారిటీ ఇస్తారా? అనిల్ రాక అధిష్టానికి ముందస్తు ఇండికేషన్స్ ఇచ్చేశారా? ఒకప్పుడు నెల్లూరు వైసీపీకి కంచుకోట. అనిల్ వ్యవహార శైలితో పలువురు సీనియర్లు దూరం. వ్యతిరేకత పెరగడంతో నరసరావుపేటకు అనిల్ షిఫ్ట్. ఇష్టం లేకపోయినా ఎంపీ పదవికి పోటీ. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేతిలో ఓటమి. ఎందుకు మిమ్మల్ని నరసరావుపేట పంపించారు? ఎందుకు మీకు అవకాశం వచ్చినప్పుడు అందరినీ సమిష్టిగా ఉంచుకోలేకపోయారు? నెల్లూరు నుంచి పంపించడానికి కారణం ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనకి ఓడిపోయిన తర్వాత మ్యాచ్లు ఎప్పుడుకి వస్తాయో, మళ్ళీ స్కెడ్యూల్ ఎప్పుడు వస్తుందో చూడాలా. కానీ ఈసారి రాబోయే ఎన్నికలు చాలా సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డూ ఆర్ డై. గతంలో కూడా అదే పరిస్థితి 2014 నుంచి 2019, అంటే 19 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు అవకాశం రాలేదు కాబట్టి అప్పుడు. సో 2019లో బంపర్ మెజారిటీతో ఆయనకు అవకాశం ఇచ్చారు. 2024 వరకు కూడా ఆయన పాలన సాగించారు. అయితే 2024 ఎన్నికల నేపథ్యం మనం చూస్తే అటు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. సో ఈసారి ఎవరి వైపు ఉన్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెల్ఫేర్ అంతా కూడా వర్కౌట్ అవుతుందా? వైనాట్ 175 ఆ స్పీడ్తో, ఆ ఫోకస్తో, ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ముందుకు సాగిపోతున్నారు. మరి ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీ ఆఫీసుల మీద దాడులు, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ఇలాంటివి చాలా చేయని. అసలు ఈయన పాదయాత్రకి అడుగడుగున ఆటంకాలు కలిగించిన లోకేష్ గారికి ఎన్ని చూడలేదు 2019 నుంచి 24 మధ్య జరిగిన అంశాలు. సో వీటన్నింటినీ నెట్టుకుని మళ్ళీ బరిలోకి నిలబడడం అంటే చాలా సాహసమే. ఏం జరుగుతుందో తెలియదు, గెలవకపోతే పరిస్థితి ఏంటి? సో అద్భుతమైన విజయాన్ని మళ్ళీ కూటమికి ఇచ్చారు. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటి?
జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూశారు. ఇప్పుడు కూటమి పాలన చూస్తున్నారు. కూటమి పాలన ఏ రకంగా సాగుతుందో, ఏం సాగుతుందో, వీళ్ళు ముందు చాలా టాస్కులు ఉన్నాయి. అమరావతి అవనివ్వండి, పోలవరం అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి, ఇన్వెస్ట్మెంట్లు అవనివ్వండి, నిరుద్యోగ భృతులు అవనివ్వండి, లేకపోతే నిరుద్యోగ కల్పన అవనివ్వండి, చాలావి ఉద్యోగ కల్పనలు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇలాంటి టైంలో 2029 ఏ పార్టీ కన్నా సరే చాలా క్లిష్టంగా కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి అయితే ఈ పెయిన్ మరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రెండోసారి కానీ వైఎస్ఆర్సీపీ ఓడిపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండే సిచ్యువేషన్. 10 సంవత్సరాలు ఉండడం అంటే చాలా కష్టం. ఏదో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో నిలబడుకున్నాడు, కానీ ఆయన మొండోడు కాబట్టి 10 సంవత్సరాలు లేకపోయినా ఆయన నిలబడ్డాడు. 2014లో మళ్ళీ గెలుచుకున్నారు ఆయన. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. చాలా కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి టైంలో చాలామంది ఎగిరిపోతారు. అందులో నాకు ఇదే కావాలి అని గారాబం చేసో, నేను ఇది కాకపోతే ఊరుకోను అని డిమాండ్ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గుమ్మం దగ్గర కూడా ఉండదు. ఆయనతో డైరెక్ట్గా కాదు, ఆయన కాంపౌండ్లో ఎక్కడ ఉండదు. అలా ఉంటాడు ఆయన. మరి ఈ టైంలో నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పి అన్ని గారాలు చేస్తున్నాడట. ఇక లావు కృష్ణదేవరాయలో ఈయన ఎంపీ కింద ఓడిపోయాడు. అది నాకు ఇష్టం లేని పెళ్ళి అంటాడు ఆయన. ఇష్టం లేని పెళ్ళి అయినా, ఇష్టం ఉన్న పెళ్ళి అయినా తాళి కట్టిన తర్వాత ఇంకా కాపురం చెయ్యాలి. బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఇక కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా అనిల్. నెల్లూరు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు ఇష్టపడని జగన్. సడన్ ఎంట్రీతో మారిన పొలిటికల్ ఈక్వేషన్స్. లేకుంటే తన దారి దాన్ని చూసుకుంటానని అల్టిమేటం. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు. కొన్నాళ్ళుగా నెల్లూరులో అన్నీ తానే వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ. నెల్లూరు రాజకీయాల్లో జోక్యం వద్దని అనిల్కు జగన్ చెప్పినట్లు సమాచారం. అనూహ్యంగా అనిల్ రావడం వెనుక రీజన్పై అనేక అనుమానాలు. నెల్లూరులో నువ్వు వెళ్ళకు, అక్కడ చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళు, నువ్వు కొన్నాళ్ళు సైలెంట్ మోడ్లోకి వచ్చి కొన్నాళ్ళు నేను వస్తాను, కొన్నాళ్ళు నాకు ఇస్తాను, కొన్నాళ్ళు నాకు ఇది కావాలి, ఇలాంటివన్నీ చెబితే తీసుకునే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన హెచ్చరికలు ఎలా ఉంటాయంటే, తుఫాను తీరాన్ని దాటేటప్పుడు ఎంత ఉధృతంగా ఉంటుందో ఆ రకంగానే ఉంటుంది. ఆయన లాలించడాలు బుజ్జగించడాలు ఉండవు. నేను ముందే చెప్పాను. ఆయన ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. సో ఆయన తత్వం అలాంటిది. చంద్రబాబు నాయుడు అనుకుంటే కొద్దిగా పిలిచి బుజ్జగించి ఆ రకంగా ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే కొద్దిగా చూసుకోండి ఈ రకంగా అంటారు. లోకేష్ గారు అయితే ఆయన స్టైల్ ఒకలా ఉంటుంది. ఒక్కొక్కరి స్టైల్ ఒకలా ఉండాలని లేదు. ఈయన స్టైల్ ఏంటంటే ఉంటావా పోతావా, వస్తావా సస్తావా, ఇదే మాదిరి. సో ఆ రకంగానే ఇచ్చి పడేశారండి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు. కొన్నాళ్ళుగా నెల్లూరులో అన్నీ తానే వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ నెల్లూరు రాజకీయాల్లో జోక్యం వద్దని నేను ముందే చెప్పాను కదా, ఆ రకంగా చెప్పానండి. ఇంకా ప్రకాశం లేదా గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేయించాలని జగన్ ఆలోచనట. అనిల్ మాత్రం ఒప్పుకోవడం లేదని టాకు. కొన్నాళ్ళుగా అనిల్ వ్యవహార శైలిపై గుర్రుగా జగన్ ఉన్నట్టు ప్రచారం. జగన్ అనిల్ను దూరం పెట్టారనే టాక్. ఇప్పుడు నెల్లూరులో ఎంట్రీ ఇవ్వడంతో అనిల్కు జగన్ హామీ ఇచ్చారా? ఇదో జరుగుతున్న ప్రచారం. తనను నెల్లూరులో నియమిస్తే నియమించండి, లేకుంటే మీ ఇష్టం అంటూ అనిల్ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ అండ్ సీ అంటూ జరుగుతున్న ప్రచారం. నెల్లూరు ఇస్తే ఇవ్వండి సారు, లేకపోతే లేదు. ఈ అల్టిమేటాలు అవి జారీ చేయడం ఉండదు, కానీ అడుగుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వినమ్రుడిగా 2 చేతులు జోడించి అవసరమైతే కాళ్ళకు మొక్కి అడగాలి. అన్నా నాకు ఇది చేసి పెట్టన్నా, నాకు ఇది చూసి పెట్టన్నా అని. అల్టిమేటం జారీ చేసి మీరు ఇస్తారా ఇవ్వరా, మీరు ఇవ్వకపోతే నేను ఉండను అంటే గెట్ అవుట్ అంటాడు ఆయన. గెట్ అవుట్. ఇంకా అందులో రెండో మాట ఏమి ఉండదు. దొబ్బే అచ్చ తెలుగులో చెప్పాలంటే ఎవరన్నా అంతే. ఆయన ఏం డిసైడ్ చేస్తాడో అదే ఫైనల్ శిలాశాసనం. అది దాటి వెళ్ళాలనుకున్న వాళ్ళు పోవచ్చు, ఉన్నోళ్ళు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మరి అనిల్ నెల్లూరు నుంచి ఇక అవుట్ అంటూ జరుగుతున్న ప్రచారం. మరి వాళ్ళు ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? అనవసరంగా మొన్న మనం విజయం సాధించినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడకపోతే బాగుండేమో, ఇప్పుడు మన మాట విన్నేమో ప్రజలు, లేకపోతే మన వైపు చూసినేమో. ఇప్పుడు ఎక్కడికి పోవడో తెలియదు. మొన్నేమోని నర్సరావుపేట వెళ్ళాము, ఇప్పుడు ఇంకొక పేట ఎక్కడికి వెళ్దాము, గుంటూరు ఇంకో దగ్గరికి అంటే వెళ్ళి పరిస్థితి ఉంటుందా? లేని చోట వెళ్ళి ఎత్తుక్కోమంటే ఎక్కడ ఎత్తుక్కుంటాము? మనం ఎక్కడ పడేసామో అక్కడ ఎత్తుక్కుంటే ఏమన్నా దొక్కుతుంది. కానీ మనం ఇక్కడ ఏదైనా ఒక వస్తువు పడేసామనుకోండి, వెళ్ళి అక్కడ రోడ్డు మీద ఎక్కడ ఎదిగితే ఎందుకు దొరుకుతుంది? అది ఇక్కడే కొద్దిగా దేవులు ఆడాలి ఏమైనా వర్కౌట్ అవ్వాలంటే. సో ఆ సిచ్యువేషన్లో అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఉన్నాడు. మరి ఆయన భవిష్యత్తు ఏంటి? రాజకీయాల నుంచి మరి కంటిన్యూ అవుతాడా? వేరే ప్రాంతానికి వెళ్ళి
లేదా ఇంకెందుకులే మనకి ఎలాగన్నా ఎక్కడ వర్కౌట్ అవ్వదు, ఇక్కడైతే మనకు ఉండే పరిస్థితి లేదు కాబట్టి రామ్ చెప్పేసి ప్రశాంతంగా ఆయనకి ఏదో వ్యాపారాలు అవి ఉంటే అవి చూసుకుంటాడు. ఏవైనప్పటికీ కూడా అనిల్ నెల్లూరు నుంచి అవుట్, ఇది జరుగుతున్న చర్చ. మరి భవిష్యత్తు ఏం చెప్తుందో చూడాలి.